హైదరాబాద్లో ఎలక్షన్ కోడ్ను పకడ్బందీగా అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్. హైదరాబాద్ జిల్లా పరిధిలో 2 పార్లమెంటు సెగ్మెంట్లు, కంటోన్మెంట్, బైపోల్ ఎన్నికల నిర్వహణకు రెడీగా ఉన్నామని చెప్పారు. ఏప్రిల్ 14వ తేదీ వరకు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం ఉంటుందని చెప్పారు. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికలను సజావుగా నిర్వహిస్తామని చెప్పారు రొనాల్డ్ రాస్. Total number of voters 45,70,138 45,70,138 ఓటర్లు మన హైదరాబాద్ జిల్లాలో ఈ 15 కాన్స్టిట్యుయెన్సీ అసెంబ్లీ సెగ్మెంట్స్ లో నమోదై ఉన్నారు. దాంట్లో మేల్ ఓటర్స్ 23,30,574, అలాగే ఫీమేల్ ఓటర్స్ 22,39,240, థర్డ్ జెండర్స్ 324 మంది నమోదై ఉన్నారు. దీనికి సంబంధించిన నమోదు ప్రక్రియ అన్నది నిరంతర నమోదు ప్రక్రియ కార్యక్రమం ద్వారా రెగ్యులర్ గా నమోదు అనేది చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు కూడా ఎవరైనా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు నమోదు చేసుకోవాలని అనుకుంటే కూడా వాళ్ళు వెంటనే నమోదు చేసుకోవచ్చు. మనకు లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ వరకు ఈ ప్రక్రియ మేము ముందుకు తీసుకువెళ్తాం. కొత్త ఓటర్స్ నమోదు అనేది మనకు ఆర్మీలో పనిచేసిన సర్వీస్ ఓటర్స్ 402 మంది ఉన్నారు. ఎన్ఆర్ఐ ఓటర్స్ 846 మంది ఈసారి నమోదయ్యారు. ప్లస్ మనకు వికలాంగుల ఓటర్స్ పీడబ్ల్యూడి ఓటర్స్ 22,995 మరియు 85+ ఓటర్స్ 36,664 మంది నమోదై ఉన్నారు. సో ఎవరికైనా నేను హోమ్ ఓటింగ్ చేసుకుంటానని వాళ్ళు ముందుకు వస్తే ఆ ఫామ్ వాళ్ళు మనకు తిరిగి ఇస్తే దాని ప్రకారం మేము ఈ హోమ్ ఓటింగ్ ప్రక్రియ అనేది ఏర్పాటు చేసుకున్నాం. మనకు మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ మనం చూసుకుంటే దాదాపు 25,000 మందికి సంబంధించిన మ్యాన్ పవర్, ఇది పోలీస్ కాకుండా చెప్తున్నాను, అంతమంది మ్యాన్ పవర్ మనకు కావాలి. దానికి సంబంధించిన డేటాబేస్ కూడా ఆల్రెడీ కలెక్ట్ చేసుకోవడం జరిగినాయి. అయితే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్ఫోర్స్ చేయడానికి అది ఆర్పి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద, సిఆర్పిసి, ఆర్మ్స్ యాక్ట్, ఐపీసీ, ఇంకా వేరియస్ అదర్ స్పెషల్ అండ్ లోకల్ యాక్ట్స్ కింద కూడా మనము చర్యలు చేపడతాము. వైలేషన్ విల్ బి టేకింగ్ కాగ్నిజెన్స్ ఆఫ్ అండ్ విల్ బి యాక్టింగ్ ఆన్ దట్. ఆర్మ్స్ అండ్ ఆర్మ్స్ లైసెన్సెస్ ఉన్న వాళ్ళు ఈ సమయంలో అవన్నీ కూడా డిపాజిట్ చేయాలి. హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ ఈ 2 పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ కి నోడల్ ఆఫీసర్ గా సిపి హైదరాబాద్ ఉంటారు. అట్లాగే అడిషనల్ నోడల్ ఆఫీసర్స్ గా ఈచ్ కాన్స్టిట్యుయెన్సీకి, పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీకి ఒక డీసీపీ ఉంటారు.